మీరు చెప్పారు ఏమని ఇప్పుడు గొడవలు జరుగుతున్నాయి రవి నువ్వు కాంపిటీషన్ తీసుకొచ్చి మీటింగ్ పెడుతున్నావు కుల సంఘాల మీటింగ్ ఇప్పుడు అవసరం లేదు అని నువ్వు అన్నావు అనిన తర్వాత నేను అనలేదనా ఏం సంబంధం అంటలేదన్నా సర్లే రానా తినన్నా నేను మాట్లాడతాలేనా మాట్లాడు మనకి తెలియకుండా మీటింగ్ పెట్టేదనుకో లేదన్నా ఎవరిని పెట్టినేమో ఎవరు వచ్చినా సరే ప్రకటిస్తే చూడాలి అడుగు మీటింగ్ పెట్టకూడదు అన్నా అన్నా అలాగే అలాగే అన్నా బాగా ఇష్టమైతే పెట్టాలి అదేనమ్మా మీ కాలనీ ఎంత మీద ఇష్టం లేదు మా కాలనీ మాది 200 మంది కుటుంబాలు ఎస్సీలు మీరు మేము పిలుస్తామన్నా మిమ్మల్ని ఇన్ని రోజులు లేదు కదన్నా ఇప్పుడు ఎందుకునా ఇన్ని రోజులు లేదా ఇన్ని రోజులు లేదు కదా ఇప్పుడు దేనికి ఇప్పుడు దాకా కాలనీ అవుతుంది కాలనీ ఏర్పడి 6 సంవత్సరాలు అవుతాయి ఇప్పుడు ఎస్సీ ఎస్టీ మీటింగ్ పెడతారంట మంచి చెడు ఎవడు పట్టించుకోడంట మంచి చెడు ఎవడు పట్టించుకోడంట అది వచ్చి మాకు మీటింగ్ కావాలంట ఎస్సీ అధ్యక్షులంట పార్టీ మీటింగ్లు కాదనా మంచిగా ఇక్కడ పెట్టింది మీటింగ్ అది పార్టీ గురించి ఊరు గురించి వచ్చింది మళ్ళీ సమస్య ఊరికి సమస్య అవుతుంది 2 వరకు మా దగ్గర కలిసారా ఆర్టీటీ కాలనీ గ్రామ కమిటీ ఉందన్నా ఒక్క నిమిషం నేను మాట్లాడుతున్నా ఆర్టీటీ కాలనీ గ్రామ కమిటీ ఉందన్నా మీరు ఒక్కసారి సంఘం పెట్టాలంటే మేము మిమ్మల్ని కలుస్తాం అప్పుడు పెడతాము హ్యాపీ కదా అప్పుడు జీప్ అడిగింది 4 పేరు ఏదో పేస్తున్నాలే చెప్పారు కదా సిటీలో చూసుకునే వాళ్ళు సిటీలో చూసుకోవాలా ఇదేం పని కమిటీ ఉంది వచ్చినప్పుడు కమిటీ అదేనా సరేనా నువ్వు ఇన్ని రోజులు అన్నా నువ్వు ఇన్ని రోజులు ఒక కాలనీ 7 సంవత్సరాలు దగ్గరికి రన్న కనిపిస్తారా అన్న దగ్గరికి రండి కనిపిస్తారు నేను మాట్లాడాను చెప్పన్నా గుడి మీటింగ్ ఎందుకు పెడతాను నేను ఏందన్నా మీరు మాట్లాడమా నాకు అర్థం కావట్లేదా గుడి మీటింగ్ అని మీటింగ్ సార్ ఇది గుడి మీటింగ్ నాకేం సంబంధం సార్ కుల సంఘాలు చెప్పండి అన్న ఏది అన్నా ఒక రాష్ట్ర అధ్యక్షుడినా నువ్వు మరీ ఇట్లా మాట్లాడబాకన్నా ఒక రాష్ట్ర దళిత గిరిజన సంఘాలు చేసే రాష్ట్ర అధ్యక్షుడు నేను ఏందమ్మా దళితులు ఎవరు లేరా దళితులు లేరా మీటింగ్ అవసరం లేదు ఒక ఖాళీలో మీటింగ్ కావాలంటేనే పెట్టాలి ప్రతి ఏరియాలో పెట్టేస్తుంది నేను చెప్తా ప్రతి ఏరియాలో పెట్టేస్తుంది నేను చెప్పా ఇప్పుడు నా మనుషులా ఒక్కరన్నా రాకపోతే మీటింగ్ అసలే ఎవరు అడిగారు అన్నా నేను ఒక మాట చెప్తున్నా మీరు చెప్పారు